యువన్ ప్రేక్షకులకి నమస్కారం. మనకి అవసరాన్ని మించిన ఆలోచనలు రావడం, దానివల్ల స్థైర్యం కోల్పోవడం, మనం స్థైర్యం కోల్పోతాం, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వెళ్ళిపోతుంది, ఆలోచన వ్యతిరేకంగా వెళుతుంది, చేసే పనులు ఆగిపోతాయి. ఇలాంటి దానికి మార్గం ఏమన్నా ఉందా? ఇది భార్యాభర్తల మధ్య కూడా ఉండే సంబంధాలకు కూడా సంబంధం ఉంటుంది ఇలాంటిది, అది గమనించండి. అందుకని ఇలాంటి వాటికి ఒక మంత్రం చెప్పుకుందాం. ఇది యజుర్వేద మంత్రం. ఇది స్వరంతో చదవాల్సిన పని లేదు, వచనంలా చదువుకోవచ్చు, శ్లోకంలా చదవచ్చు. కానీ శుచిగా ఉండి చదవాలి. మాంసాహారాదులు ఉన్నట్టయితే అది మానేసి మాత్రమే చదవాలి, అది గమనించండి. ఆరాధన చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, మీ ఇష్టదైవం ఉంటుంది కదా, ఇష్టదైవం ముందు కూర్చుని చదవండి. ఏమిటది? చిత్తంచ చిత్తిశ్చ ఆకూతించ ఆకూతిశ్చ అధీతంచ అధితీశ్చ విజ్ఞాతంచ విజ్ఞానం నామచ క్రతుశ్చ దర్శశ్చ పూర్ణిమాశ్చ తే యం ద్విష్మః యశ్చనోద్వేష్టి తమేషాం జంభౌ దద్మః సామా. ఇది తమాషా. ఇలాంటి అధిక ఆలోచనలు రావడానికి కారణం చుట్టుపక్కల వాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళు మాకు దూరం అయితే మాకు అక్కర్లేని ఆలోచనలు ఉండవు, స్థిరత్వం ఉంటుంది. దానికోసమే చెప్తున్నారు చిత్తంచ చిత్తిశ్చ. చిత్తము చిత్తి. చిత్తం అంటే ఆలోచన చేసుకోవడం, అది ఆలోచన వరకే. చిత్తిశ్చ అంటే ఆలోచనని సాధన దశలో పెడతామే, అది చిత్తి. అంటే మనం మామూలుగా చెప్పుకుంటాం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని, అలాంటిది అనమాట. ఒకటి ఆలోచిస్తున్నాం, దాన్ని సాధన చేస్తున్నాం మనం. అందుకని చిత్తంచ చిత్తిశ్చ ఆకూతించ ఆకూతిశ్చ. ఆకూతి అంటే సంకల్పము. నేను చేస్తున్న పని లోపల ఈ భావం ఉంది, ఇది నాకు తెలుసును, ఇది నేను చెయ్యగలను అనేది ఆకూతి. ఆకూతిశ్చ అది మళ్ళీ సాధన దశలో వచ్చేసరికి అది ఆకూతి అంటారు. అంటే ఒకటి వివరంగా ఆలోచించగలిగి ఉండాలి, ఆలోచించింది సాధన దశలో ఉండాలి. మూడోది అధీతంచ. మనం చదువుకుంటాం, బాగా అధ్యయనం చేశాం, సంతోషమే. అధీతంచ అధీతిశ్చ బాగా చదువుకున్నాం, పుస్తకాల్లో ఉన్నది. కానీ సాధన దశకు వచ్చేసరికి ఎలా చేయాలని ఆలోచించుకోవాలి కదా, అది కూడా మాకు సాధన కావాలి. అంటే ఏమిటి? విజ్ఞానము, దానికి ప్రయోగించే స్థితి, ఈ రెండు ఉండాలి. చదువుకున్నాం, మనం చదువుకుంటే సరిపోదు. వాడెవడో చదువుకుని పుస్తకాలు స్విమ్మింగ్ నేర్చుకోవడం ఎలాగని చెప్పి వెళ్ళి నీళ్ళలో పడ్డాట, అది ఉంటుందా ఎక్కడైనాను? పుస్తకం చదవచ్చును, చదివింది సాధన చేయాలి, అదనమాట. అంచేత అలాగే అధీతంచ అధీతిశ్చ విజ్ఞాతంచ విజ్ఞానం నామచ. విజ్ఞానం అనగానే ఏదో సైన్స్ అని కాదు, బాగుగా తెలుసుకోవడము. విజ్ఞానం అంటే ఏ సన్నివేశం ఉన్నా కానీ దానికి పూర్వాపరాలు మొత్తం తెలుసుకోవాలి, అది విజ్ఞానంచ. అంతేకాదు విజ్ఞానం నామచ, అది విజ్ఞానం బాగా తెలుసుకోవాలి, తెలుసుకుని సాధన చేస్తే అది విజ్ఞానం అంటారు. అంతే. అంటే రెండు పదాలు ఒకలాగే కనిపించినా అర్థం వేరే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. విజ్ఞాతంచ నా మనస్సు లోపల బాగా తెలుసుకున్న ప్రవర్తన లోపల చూసేవాడికి తెలుస్తుంది, వీడు గ్రంథాలు బాగా చదివాడు అని చెప్పి, అది విజ్ఞానంచ. అలాగే క్రతుశ్చ. క్రతువు అంటే యజ్ఞం అంటారు. యజ్ఞం అంటే యజ పూజాయామని ధాతువు. యజ్ఞం అంటే పూజ అని. పూజ అంటే అర్థం తెలుసా అండి? పూహు జాయతే ఇది పూజ. నువ్వు ఏమి కోరుకుని చేస్తున్నావో ఆ ఫలితం నీకు లభిస్తుంది కనుక దాని పేరు పూజ. యజ్ఞం అనగానే యజ, గౌరవించుట, అలాగా. అందుకని చెప్పి క్రతుశ్చ దర్శశ్చ. ఈ దర్శమన్నది కూడా ఒక యాగమే. ఏమిటది? అది 15 రోజులు 11 రోజులు ఇలా ఉంటుంది, వాళ్ళు పెద్దలు చెప్తారు. అంటే తిథులని బట్టి, నక్షత్రములను బట్టి ఇలాంటిది ఉంటాయే, అవి కూడాను. దర్శశ్చ పూర్ణిమాశ్చ. మనం పూర్ణిమ నాడు చేయాల్సిన కొన్ని ఉంటాయి, కొన్ని ఆరాధనలు. ఇలాంటి ఆరాధనలు కానీ
తేయం ద్విష్మ యశ్చనో ద్వేష్టి. ఇవన్నీ ఫలితం కూడా మాకేం జరగాలి? మమ్మల్ని ద్వేషించేవాడు ఎవడైనా ఉంటే వాణ్ణి దూరం చెయ్యాలి, మేము ద్వేషించేవాడు ఎవడైనా ఉంటే వాణ్ణి దూరం చెయ్యాలి. ఇది యశ్చనో ద్వేష్టి తమేషాం జంభౌ దద్మః సామా. దీనివల్ల వాళ్ళందరినీ కూడా మేము నాశనం చేస్తాము. అంటే నాకు వచ్చే అపకారులైన వాళ్ళు ఉండడానికి వీల్లేదు, నేను అపకారిగా భావించేవాడు ఉండడానికి వీల్లేదు. అన్నిటికంటే ముందు నా ఆలోచన బాగుండాలి. ఆలోచన దాని సాధన దశలో ఉంటుందే ప్రయోగ దశ, అది బాగుండాలి. అలాగే తెలుసుకున్నాను, విజ్ఞానం ఉంది, విజ్ఞానం బాగానే తెలుసుకున్నాను, అది విజ్ఞానం ఎలాంటిదో చెప్పాలి, అలా ఉండాలి. అధ్యయనం చేశాను 1-2 సార్లు, అధ్యయనం చేసింది నీకు ఉపయోగించిందా చూసుకోవాలి. ఇలాంటి లక్షణాలన్నీ భగవంతుడా మాకు జాగ్రత్తగా రక్షించు, కష్టాలన్నీ తొలగించు. దీనివల్ల మాకంతా కూడా అనుకూలమవుతుంది. దీనికి ఏం చేయాలి? ఎర్ర ఒత్తులతోటి దీపం పెట్టాలి. 5 ఎర్ర ఒత్తులు వెలిగించి దీపం పెట్టి స్వామి దగ్గర వీలుంటే ఆ ఒక్కొక్క రోజుని మీ పుట్టిన నక్షత్రం రోజుని ఆ రోజుని మాత్రము కాస్త పరవాన్నం నివేదన చేయండి, పాయసాన్ని నివేదన చేయండి. అంటే నెలకోసారి ఆ నక్షత్రం వస్తుంది. మిగిలిన రోజుల్లో పళ్ళు ఏవైతే అది సాధన చేస్తూ అది దర్శింపచేయండి, నైవేద్యం పెట్టండి. ఈ మంత్రాన్ని 11 సార్లు చదివితే చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. గమనించండి.